విశాఖలో ఘరానా దొంగ మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై 26 చోరీ కేసులున్నాయి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మహేష్ రెడ్డి విశాఖలో చోరీలు చేస్తున్నాడు. పగలు ఉద్యోగం, రాత్రి దొంగతనాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అచ్చి మహేశ్వర్ రెడ్డి అలియాస్ సన్ని. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నత చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన యువకుడు తన తెలివితేటలను నేరాల వైపు మళ్లించాడు. పీజీ చదివిన మహేశ్వర్ రెడ్డి పగలు సాఫ్ట్వేర్ ఉద్యోగం, రాత్రి చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన విశాఖలో జరిగింది. నిందితుడిపై 60కి పైగా దొంగతనం కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో మహేశ్వర్ రెడ్డి చిన్న వయసు నుంచే దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నాడు. గతంలో విశాఖ పిఎం పాలెంలోని 4 చోరీ కేసుల్లో మహేశ్వర్ రెడ్డి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. అప్పుడు అతడి వయసు 15 ఏళ్లు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా మహేశ్వర్ రెడ్డి బుద్ధి మారలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిందితుడు మహేశ్వర్ రెడ్డిని 32కు పైగా చోరీ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 నెలల శిక్ష కూడా అనుభవించాడు. మహేశ్వర్ రెడ్డిపై మొత్తం 60కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. చోరీ చేస్తూ హైదరాబాద్ లో విలాసవంతమైన జీవనం సాగించేవాడు. ఇటీవలే గాజువాకలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి అందిన కాడికి ఎత్తుకెళ్లాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. దర్యాప్తులో దొంగ మాస్క్ ధరించి నంబర్ లేని వాహనాలపై వెళ్తూ దొంగతనాలు చేసేవాడు. ఆనవాళ్లు, వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్త పడేవాడు. టెక్నాలజీ ఆధారంగా నిందితుడు మహేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశామని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రిత బాగ్చి అన్నారు.